సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు యశ్వంత్ అన్న. యశ్వంత్. నేను ఇక్కడ బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన చేసి పనిచేస్తున్నాను. ఓకే. ఇక్కడ అంబర్పేట డివిజన్ నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్ పోటీ చేశాను. చేశారు. మరి గెలవలేకపోయారా? కొన్ని కారణాలు ఉన్నాయి. సార్ ఏం కాదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ సార్. Thank you. సార్ ఏం లేదు, అంటే మీరు పార్టీ తరపున కాదు కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పుడు అంటే సరే మీరు ఎలాగా మీ పార్టీ గురించి చెప్తారు కానీ బట్ అంటే డెవలప్మెంట్స్ కావాలి ఇక్కడ. ఎందుకంటే ఎంపీగా డెవలప్మెంట్ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రజలకు తెలియకపోవచ్చు. సో మీరు చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణలో 17 స్థానాలకి పోటీ జరుగుతూ ఉంది. సో ఈ 17 స్థానాలకి ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది మీ 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 లెక్క ప్రకారం? దేశంలో కూడా మోడీ అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటున్నారు. ఏంది ఎట్లా ఉండబోతుంది అన్న రవణ, నేను దాదాపు ఒక 6 నెలల నుంచి నేను సోషల్ మీడియా కావచ్చు కామన్ పీపుల్ కూడా జస్ట్ చిట్చాట్ చేస్తున్నాను. అందరూ కూడా కాంగ్రెస్ వచ్చేసింది అని చెప్పేసి మొత్తం గత 15 ఏళ్ళ కింద కాంగ్రెస్ ఎట్లా అట్లా మారిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఒక భ్రమ. కానీ తెలంగాణలో అలాగే భారతదేశంలో ఈరోజు చిన్న పిల్లవాడిని అడిగినా కానీ మేము మోదీ తాతకు ఓటేస్తాం, మేము మోదీజీకి ఓటేస్తాం, మేము మోదీ విశ్వగురికి ఓటేస్తాం. ఈరోజు మనం నల్గొండలో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, కొంచెం మనం బీజేపీ డ్రైవ్ ఉండొచ్చు. కానీ మీరు నమ్మరో బిలీవ్ ఇర్ నాట్, అక్కడ కూడా బీజేపీ గెలిపే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే మన అయోధ్య రామ మందిరం రోజు మోదీ గారు అయితే పూజ చేస్తుంటే సాక్షాత్తు రాముడు దగ్గర ఒక భక్తుడు వచ్చి పూజ చేస్తే ఎలా ఉంటుందో అట్లా ఒక్కొక్కరికి టీవీ చూసిన గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. ఈవెన్ టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీవీలో నరేంద్ర మోడీ చేతి ఇట్లా మొక్కి దండం పెట్టి మాకు చెప్పిన వాళ్ళు, అరే నాయన ఇట్లాంటి పని ఇంకా వేరే ఓటు చేయకపోతుండే, కేవలం బికాస్ ఆఫ్ మోడీ వల్ల అయిందని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఓకే. సో మొత్తానికైతే నిజంగానే అదే కావచ్చు, రామ మందిరమే కాదు, ఆర్టికల్ 370 కావచ్చు, అదేవిధంగా తిరుమల తలకి ఫ్లైఓవర్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, చాలా అద్భుతాలు జరిగినాయి. కానీ కొన్ని చిన్న లోపాలు ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఈసారి మరి ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా బలంగానే వస్తుంది అంటున్నారు. సో మరి ఏంటి ఎన్డీఏ బలం సరిపోతుందా లేదా అనేది కొంతమంది ఆలోచన. ఈరోజు అన్న ఇండియా కూటమి మొదలైనప్పుడు ఎంతమంది ఉన్నారు? మమతా బెనర్జీ గారు మొత్తం బెంగళూరులో కలకట్టాలో మీటింగ్ పెట్టి అంగమ చేసింది. ఈరోజు మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి? ఆమె ఇండియా కూటమి ఉన్నది ఏమన్నా? ఆమె ఎంపీటీకి ఆమె ప్రకటించేసింది. ఈరోజు కేజ్రీవాల్ గారు ఢిల్లీలో నేను నా గవర్నమెంట్ ఉంది మొత్తం నేను చూసుకుంటాను, నేను ఫండింగ్ ఇస్తాను అని చెప్పేసి వచ్చింది. ఇలా ఆయన పరిస్థితి ఏంటి? ఓ కేజ్రీవాల్ అంటే అవినీతి పాలన రహితం కోసం వచ్చిండు ఆయన. ఆయనే అవినీతి పాలన కోసం ఇలా జైలుకి వేయించడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు కూడా బ్యాక్ ఎండ్ నుంచి ఇండియా కూటమి మీరు పెట్టండి, బ్యాక్ ఎండ్ నుంచి మేము డబ్బులు పంపిస్తా అని చెప్పేసి ఈరోజు ఆయన కూడా ప్రకటించుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఇలా సొంత పార్టీ నాయకులు రేపు మావు నాకు తెలిసి వాళ్ళ అల్లుడు హరీష్ రావు కూడా పోతాడేమో నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. కేటీఆర్ అయితే ఫ్రస్ట్రేషన్ అయితే ఢిల్లీలో కూర్చున్నాడు. హరీష్ రావు కూడా ఏం మైండ్ బ్లో ఏం అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ పార్టీ అనేది భూస్థాపనకి వెళ్ళిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అన్న వాళ్ళకి పవర్ కావాలన్న. పవర్ కావాలని కోసం ఈరోజు వాళ్ళు ఒకరికి ఈ వరకు ఒకరికి కాళ్ళకు కూర్చోడు. అరే బాబు మనం పవర్ లేదు, ఇక వీడన్నా ఉంటే అంత ఏదో పవర్ చేస్తాడు, టీడీపీతో కలిపి ఏదో చేస్తాడని చెప్పేసి పవర్ వానికి ఇచ్చి వీళ్ళు పైనుంచి యూనిటీ ఉన్నారు. లోపల వాళ్ళు ఎన్ని కొట్లాడాలో మాకు తెలియదు. అన్ని కొట్లాడాలని పార్లమెంట్ తర్వాత ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. ఎవరికి టీటీకి ఇచ్చారు, ఎవరి భార్య టికెట్ ఇచ్చారు, వాని భార్యకి ఇచ్చారు, నా భార్యకి వెళ్ళి, వాని తమ్మునికి ఇచ్చారు, నా తమ్మునికి ఇవ్వాలి, వాని కొడుకు ఇచ్చారు, నా కొడుకు అని చెప్పేసి మీరు చూడండి. ఎంపీ ఎలక్షన్ అంతా ఎన్ని కొట్లాడేదో మీరు చూడండి. ఓకే. సో మరి ముఖ్యంగా మీ నియోజకవర్గానికి వచ్చేద్దాం. సికింద్రాబాద్ నియోజకవర్గం ఏంటి? కిషన్ రెడ్డి గారు కానీ, దానం నాగేంద్ర గారు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ పద్మారావు గారు, అంటే అనౌన్స్ కాలేదు, అనౌన్స్ అవుద్ది. సో ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి పోటీ? ఇక్కడ హైదరాబాద్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ సికింద్రాబాద్. ఇక్కడ మేజర్గా అన్ని దేశంలో ఉన్న అన్ని కులస్తులు కావచ్చు, అన్ని వర్గాలు కావచ్చు, దేశంలో ఉన్న రాష్ట్రాలందరూ కూడా ఇక్కడ నివసించే ప్రాంతం సికింద్రాబాద్ ప్రాంతం. అంటే గుజరాత్ కావచ్చు, కటక్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కావచ్చు, వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు ఇక్కడ నివసించే ప్రాంతం సికింద్రాబాద్ పార్లమెంట్. ఇక్కడ అందరూ కూడా నరేంద్ర మోడీ వైపు ఆకర్షితులైతే ఉన్నారు. వాస్తవంగా చెప్పుకోవాలి. ఈరోజు మనం ఎమ్మెల్యే ఎలక్షన్ ఇస్ డిఫరెంట్, పార్లమెంట్ ఎలక్షన్ ఇస్ డిఫరెంట్. ఎమ్మెల్యే ఎలక్షన్కి మనం బీజేపీ ఇక్కడ 2,80,000 ఓట్లు మైనస్ ఉన్నాం. 2,80,000 ఓట్లు మనం మైనస్ ఉన్నాం. మీరు చూడండి పార్లమెంట్ ఎలక్షన్ ఎట్లా పెరుగుతుందో చూడండి. పెరుగుతుంటారు ఆబ్వియస్లీ. ఎందుకంటే దానం నాగేందర్గా ఉన్నారు, ఆయన ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ. అంతకుముందుగా వయస్సు ఉన్నప్పుడు కొంచెం ఆయనకి ఏంటంటే గాడ్ ఫాదర్ లేని బయటికి రాడు. రాజకీయంగా గాడ్ ఫాదర్ ఉంటేనే బయటకు వస్తాడు ఆయన. అంటే దందాలు చేసుకోనికి, అవి చేసుకోనికి, ఇవి చేసుకోనికి. కానీ ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే పవర్
పవర్ లేకున్నా ప్రజల కోసం మురికి పట్టుకొని గల్లీలు పట్టుకొని స్ట్రీట్ లైట్ అని చెప్పేసి తాగునీటి అని చెప్పేసి ప్రజల సమస్య తీర్చే నాయకుని కోసం ఎన్నుకోనికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు మన కిషన్ రెడ్డి గారు 3 పర్యాయాలు ఎక్కడ కూడా మచ్చ లేకుండా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎవరి మీద కేసులు పెట్టడం కానీ, ఎవరి మీద అవినీతి కేసులు పెట్టడం కానీ ఎక్కడ లేకుండా ఈరోజు ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే వేరే పద్ధతి మీద అయితే అరే నీకు 50 నాకు 50 అంటారు. ఆ సొంత డబ్బులతోని ఓడైతే కబ్జా చేస్తుండో వాడిని అగైనెస్ట్ కేసులు వేయించి ఆ ప్రభుత్వ భూములు కోర్టు ద్వారా గుంజుకొని అక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టించే ఘనత కిషన్ రెడ్డి గారు, అక్కడ స్కూల్స్ కట్టించిన ఘనత కిషన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తున్నాం సికింద్రాబాద్ పార్లమెంట్లో కావచ్చు, అంబర్పేట నిజంలో కావచ్చు, ఇక్కడ మొత్తం స్ట్రీట్ లైట్లు కావచ్చు. మనం ఇక్కడ లకోటియా స్కూల్ అని చెప్పి పోలీస్ బాయ్స్ అనే స్కూల్ ఉందన్న. ఇక్కడ ఈ స్కూల్ అన్న ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది పోలీస్ ల్యాండ్. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సంవత్సరం పాటు కోర్టుల కేసులు వేసి అందరు కూడా పొలిటిక్స్ ఏం చేస్తారంటే అరే ఈ తప్పుడు కేసులు వేసి ఈ జవాబు ఏదో ఉందంటే గుంజుకొనికే కోర్టుల కేసులు వేస్తారు. కానీ మన నాయకుడు కిషన్ రెడ్డి అట్లా కాదు. పేద ప్రజల కోసం వాళ్ళకి విద్య ఉంటేనే రేపొద్దుల వాళ్ళ కాలం మీద వాళ్ళ బతకడని చెప్పేసి ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ నేను ఒక ఆధునిక టెక్నాలజీతో నిర్మించాలని చెప్పేసి ఈరోజు పోలీసు వాళ్ళతో కొట్లాడి వాళ్ళని కాలు మొక్కి వాళ్ళని బతలాడి ఈ యొక్క స్కూల్ స్థలాన్ని సేకరించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణలో మొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఇక్కడ అంబర్పేటలోనే నిర్మించడం చెప్పేసి ఇదే స్కూల్ అది. దాన్ని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ లకోటే స్కూల్ అంటారు. కానీ ఈ పేరు చెప్తే వరకు గుర్తుపట్టరు. కిషన్ రెడ్డి సార్ స్కూల్ అంటే గుర్తుపడతారు. యూ బిలీవ్ ఇట్ నాట్ రవి గారు, ఇక్కడ ఈవెన్ నేను వెళ్ళి హెడ్ మాస్టర్ కానీ మేడం మాకు అడ్మిషన్ కావాలంటే కూడా ఇయ్యరు, దొరకదు. మెరిట్ బేస్. నువ్వు పెద్ద పెద్ద స్కూల్స్ అన్న అప్లికేషన్ ఇస్తే నీకు అడ్మిషన్ దొరుకుతుందేమో, కానీ ఈ స్కూల్లో మాత్రం అడ్మిషన్ దొరకాలంటే కనీసం 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంత స్ట్రెంత్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ప్రైవేట్ ఆర్గనైజేషన్తో కావచ్చు, ఎన్జిఓస్తో కావచ్చు, టీచర్స్ కూడా ఎన్జిఓస్ వాళ్ళు వచ్చి మేము కిషన్ రెడ్డి గారి స్కూల్ ఇది ఆయన నీట్గా నడిపిస్తాడు అని చెప్పేసి మేము స్వచ్ఛందంగా మా జాబు 1 వీక్లో వన్స్ మేము జాబ్ వచ్చి పెట్టుకొని ఇక్కడ పిల్లలకు మా యొక్క శిక్షణ మేము ఇస్తామని చెప్పేసి ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ప్రైవేట్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ శిక్షణ పొందించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ చూస్తున్నారు మీరు యాన్యువల్ డేస్ కావచ్చు, ఫేవరెట్ పార్టీస్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో కూడా చేస్తారో నాకు తెలియదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం కిషన్ రెడ్డి గారు ఉండి దగ్గరుండి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని మా పేద ప్రజలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు వాళ్ళు అలాంటి ఫీల్ కావద్దు, మాకు ఫేవరెట్ పార్టీ అయితే లేదు, మాకు యాన్యువల్ డేస్ అయితే లేదని చెప్పేసి ఫీల్ కావద్దు అని చెప్పేసి సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఆయన సొంత స్కూల్ ఏదైతే ఉంటుందో అట్లా వాళ్ళు నిర్వహించే కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం అవుతారు ఇక్కడ. కాబట్టి మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇంకోటి పద్మారావు గారు ఉన్నారు, ఈజ్ ఏ నాన్ కంట్రవర్సీ పర్సన్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ సికింద్రాబాద్ నియోజకవర్గం వరకు ఆయన ఓట్లు వేసారు, గెలిపించారు. కానీ ఈరోజు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ కావాలనే కాన్సెప్ట్తో నాకు తెలిసి వాళ్ళ ఇంటి పక్కలు కూడా నాకు బీజేపీకి ఓటేస్తారని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అబ్కి బార్ 400 పార్. ఈరోజు లాలూ ప్రసాద్ గారు ఉన్నారు, నాకు దేశం అంతా నా కుటుంబం అంటే లాలూ ప్రసాద్ నీకు ఎక్కడ కుటుంబం రా బాబు అన్నాడు. ఈరోజు యావత్ దేశం అంతా కూడా నేను మోడీ కుటుంబం, నేను మోడీ కుటుంబం అని సొంతంగా ప్లకార్డులు బ్యానర్లు పెట్టుకొని మోడీ గారు ఎక్కడ వస్తే అక్కడ ప్లకార్డులు పెట్టుకునేదంటే ఎంత రెవల్యూషన్ అండి, అర్థం చేసుకోండి. సో మొత్తానికైతే ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి తిరుగులేదంటారు. తిరుగులేదండి ఆయనకు. ఆయన మచ్చలేని మనిషి. వైట్ పేపర్ల ఇంకు కూడా పడతాయేమో కానీ ఈయన హిస్టరీలో మాత్రం ఇంకు కూడా పడదు. అట్లాంటి వ్యక్తి అందరికీ ఢిల్లీకి రాజేనా. ఢిల్లీ ఎవరు మినిస్టర్ అయితే ఢిల్లీకి రాదే ఢిల్లీనే ఉంటారు. ఈయన ఢిల్లీ పని ఢిల్లీ చూసుకుంటాడు, ఢిల్లీ పని ఢిల్లీ చూసుకుంటాడు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎంబడే పోలీసులే పరిచయం అవుతారు. ఇంత సడన్ స్కెడ్యూల్ మాకు ఇస్తే మాకు ట్రాఫిక్ అన్ని కానీ ఇబ్బంది అవుతుందని చెప్పారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే సడన్గా వచ్చేస్తాడు. కార్యకర్త చనిపోయినా ఎంబడే వచ్చి కార్యకర్తలకు తోడు అని నిలబడతాడు. ఎవరికైనా కార్యకర్త ఇబ్బంది అంటే ఎంబడే వస్తాడు, ప్రజలకు ఇబ్బంది అంటే ఎంబడే వచ్చి పని చేయాలి అని రాని పక్షంలో పిఎల ద్వారా ఫాలో చేయించి పనులు చేయించి సక్రమంగా ఆ కార్యక్రమం నిర్వహించే ప్రయత్నం చేస్తారని చెప్పి. ఎంత రావచ్చు అన్న నేనైతే లాస్ట్ టైం 63,000 వచ్చిందన్న. అప్పుడు మోడీ వేవ్ ఉండే కానీ ఇంత లేకుండే. కానీ ఇప్పుడు మోడీ వేవ్ ఇంత ఉంది కాబట్టి 1,00,000 వస్తుంది అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ అండి, తప్పకుండా రావాలని కోరుకుందాం, గెలాలని కోరుకుందాం.